హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య లాక్స్. గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో మీరు ఇచ్చే లైక్ని బట్టి నా వీడియో ఇంకొంతమంది కాడికి అయితే రీచ్ అవుతుందన్నమాట. అందుకని లైక్ అయితే చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే పర్వాలేదు. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చి మార్నింగ్ నుంచి పొద్దున్నే మా పిల్లల స్కూల్కి వెళ్ళేదాకా నేను ఇంట్లో నా డైలీ రొటీన్ వ్లాగు పని, నేను నా వర్క్ ఎలా నేను చేసుకుంటాను అనేది మీకు ఈరోజు వీడియో మొత్తం తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, నేనైతే ఇప్పుడు లేచాను. ఇంక ఇంట్లో నుంచి శుభ్రంగా అయితే ఇంకా ఆ గది అయితే చిమ్ముకొని బయటకు అయితే వస్తున్నాను. ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్. లేగటం నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ లేవగానే ఇల్లు జిమ్మేసేస్తాను. తర్వాత ఆ గది జిమ్మేసి తర్వాత మళ్ళీ ఈ గది జిమ్ముతున్నాను. నా పని నేను ఎక్కడి నుంచి మొదలు పెడతాననేది, మళ్ళీ దాన్ని ఎక్కడికి ఎండింగ్ చేస్తాననేది మీకు ఈరోజు మొత్తం తెలిసిపోయింది ఫ్రెండ్స్ వీడియోలో. ఇంకా అయితే నేనైతే మిషన్ అయితే కొడతాను ఫ్రెండ్స్. అంటే అంతగా పెద్దగా ఎవరు బట్టలు తీసుకోనమాట. ఇంకెందుకంటే నాకు దూడలు గేదెలు ఇవి మేపుకోవడానికి, పొలం వెళ్ళి గడ్డి తెచ్చుకోవడానికి నాకు ఎట్లతో సరిపోద్ది. ఇంకెప్పుడన్నా నాకు ఖాళీ టైంలో తప్పనిచ్చి కొడుతుంటాను. సో ఇల్లు అయితే చిమ్మేసుకున్నాను. పక్క గొడ్లు కూడా తీసి మడతేసుకొని ఇంకా గేదె దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఇల్లు చిమ్ముతాను ఫ్రెండ్స్. తర్వాత ఇల్లు చిమ్మాక గేదెల దగ్గరికి వస్తాను. గేదెల దగ్గరికి వచ్చి ఇంకా వాటి దగ్గర శుభ్రంగా ఊడిసి నేను పేడకళ్ళు తీసుకుంటాను. తీసేసినాకే నేను అప్పుడు ఇంక ఇంట్లో పని అయితే మొదలు పెట్టుకోవటం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు చిమ్మగానే నెక్స్ట్ గేదెల దగ్గర చేస్తాను. ఇప్పుడైతే ఒక దోణ్ణి అయితే బయట పెట్టేశాడు మా వారు. పేడకళ్ళు అయితే తీసాడు ఫ్రెండ్స్, తీసాడు. నేనేం చేస్తానంటే ఇంక ఉదయాన్నే ఇంక మొత్తం చిమ్మేసి వాటి దగ్గర మంచిగా అదంతా శుభ్రంగా చిమ్మి ఈ బొచ్చులోకి అయితే ఎత్తి, అండ్ ఇంకా నేనైతే కాళ్ళ కింద ప్యాస అయితే కొత్తగా ఫ్రెండ్స్. మళ్ళీ ఎండుగడ్డ అనేది పలసలు అయితే చల్లుతాను కాళ్ళు జారకుండా ఉండటానికి. ఇక్కడ కట్టేసి ఉన్నాను చూడండి, అది మాది దేవి కుక్కల. సో ఈ రెండిట్లని ఇక్కడైతే ఉంచుతాము, బయట ఒకదాన్ని కట్టేస్తాము. మళ్ళీ సాయంత్రం 4 అవ్వగానే 2 దూడలని ఒప్పదిస్తాం. ఈ గేదెను ఒప్పదీయం ఫ్రెండ్స్. ఎందుకంటే అది ప్రెగ్నెంట్ మాట, అంటే పచ్చిగడ్డి తినకూడదు అందుకని. సో నేనైతే శుభ్రంగా చిమ్మేసాను. చూసారుగా, నేను పొద్దున్నే ఇప్పుడే కదా ఫ్రెండ్స్ లేచింది. అసలు నేను చూడండి ఎలా ఉన్నాను. ఇంకా ఊడిచాను. అదైతే పేడ తట్ట అంటారు ఫ్రెండ్స్, నేనైతే దీన్ని బొచ్చి అంటాను. అండ్ పేడ ఎత్తి అది కూడా పేడకలాగానే ఉంది. ఇంక మొత్తం అయితే శుభ్రంగా ఎత్తాను. నా చేతికి ఉన్న కట్టు చూసి మీరు ఏమైంది అనుకోవచ్చు గాయస్, ఎందుకంటే అది చేతికి నొప్పి వస్తుంది. అందుకని నేను రాత్రి కాటన్ గుడ్డ ఒకటి అయితే ఉంటే మణికట్టు కట్టుకున్నాను. సో నొప్పి తగ్గిద్దని రాత్రి కట్టుకున్నా ఉంచుకున్నాను అనమాట. ఎందుకో మరి నిదట్లో పట్టేసింది నొప్పి, అది నొప్పి అనిపిస్తుంది. అందుకని అయితే కట్టించుకున్నాను మా ఆయన చేతను. మా ఆయన పేడకలు అయితే ఎత్తేసాడు. నేనైతే ఇంక శుభ్రంగా ఊడ్చి కాళ్ళ కింద చెత్త అంతా తీసేసి మళ్ళీ మంచి చెత్త అయితే వేస్తాను. మగవాళ్ళు అయితే ఇంట్లో శుభ్రంగా అయితే చేయరుగా ఫ్రెండ్స్. గేదెల దగ్గర పేడకలు అయితే తీసేసాడు కాబట్టి ఇదంతా చెమ్మటం అంటే వాళ్ళ వల్ల కాదు కదా, మన ఆడవాళ్ళలాగా చేయరన్నమాట. అందుకని మనమే చూసుకోవాలి. పేడకలు ఎత్తాడు కదా, ఇంకా నేనైతే ఈ పని చేస్తాను. సో శుభ్రంగా అయితే గేదెల కాడ అయితే చేసేసాను. మా వారు మేత వేస్తున్నాడు గేదెలకి. ఇది వచ్చేపాటికి చిన్న దూడ, దీనికి సంవత్సరం. ఈ మేత ఏమో నిన్న ఉదయం కోసుకొచ్చాము, అండ్ ఇప్పుడు మార్నింగ్ వేస్తున్నాము. ఈ దూడకి, ఇదేం పెద్ద దూడ, దీనికి 2 సంవత్సరాలు ఫ్రెండ్స్. చూడండి.
ఇంకా మేము ఇంకో పెద్దది ఉంది కదా ఆయన దానికి మాత్రం ఎండి గడ్డి వేస్తాము. ఎందుకంటే పచ్చిగడ్డి అది తినకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా, డాక్టర్ గారు పచ్చి మేత వేయకూడదని అన్నాడు. అది కాక ఇంగ్లీష్ గడ్డి కదా, పచ్చి మేతకి గేదెలు తినకూడదని అన్నాడని మేమైతే వేయట్లేదు. దాని మటుకు సపరేట్గా ఎండుగడ్డ వేస్తాం. ఈ రెండిట్లో మాత్రం పచ్చి మేతను ఆయన మేత కూడా వేసేసాడు. ఇంక నేనైతే శుభ్రం గేదెల కాడ అయిపోయింది కాబట్టి ఇంక వాకిళ్ళు అయితే చిమ్ముతున్నాను. ఇంక మా వారు పనికి వెళ్తానన్నాడు అని చెప్పేసి ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశాను, అన్నం పొయ్యి మీద పెట్టాను, రెండు ఉడుకుతున్నాయి. ఇంక నేనైతే ఇంక ఈ పని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇల్లు చిమ్ముకొచ్చాను, తర్వాత ఇంకా గేదెల దగ్గర బాగు చేశాను. మా వారు మేత వేసాడు. ఇంక నేనైతే వాకిలి చిమ్ముతున్నాను. నేను లేచాక డైలీ నేను చేసే పని ఇది ఫ్రెండ్స్. కాకపోతే నేను ఎలా చేసుకుంటాను, నా ఇంట్లో పని ఎలా ఉంటుంది ఏంటనేది మాత్రం మీకు చూపించడానికి మాత్రమే తీశాను. అంతకు మించి ఇంకా మరొకటి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. పొగులేమో బయట ఇలా కట్టేస్తాం మెల్ల ముందు. నైట్ మాత్రం ఇంకా రేకుల్లోనే ఉంచుతాము ఫ్యాన్ పెట్టి. ఎందుకంటే నైట్ దోమలు కదా, అందుకని ఇంకా పొగులంటే ఇంకా ఈగలు ఉండవు, దోమలు ఉండవు, ఫ్రెష్గా బొబ్బు ఉంటాయి. మళ్ళీ 4 అయిన కాంచి మళ్ళీ ఉప్పు తెస్తాము. మా వారు ఉప్పు తీసుకొని వెళ్తాడు. ఇంక మళ్ళీ సాయంత్రం 6 అయిన దాకా ఇంటికి రావు ఫ్రెండ్స్. ఇవి కోళ్ళు ఇదంతా చిమ్మి బాగా గిడ్డంతా జారేసినాయి. ఇంకా అక్కడ నేనేం కర్రతోటి పైకి అని అంటున్నాను. ఇంకనేమో అయిపోవచ్చింది వాకిలు కూడా. మా పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు, ఇంకా లేవలేదు ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్ని, మా వారు లేచారు. నాకంటే మా వారు ముందే లేచాడు పనికి వెళ్ళటానికి. సో ఆ పని కూడా లేదని ఆగిపోయాడు ఇంటి దగ్గర. పనికి వెళ్తాడని నేను ఉదయాన్నే లేచి ముందు అన్నం అయితే వండేసి ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా నేను లేచేపాటికి వాకిలి చింపుకుంటున్నాను. తర్వాత పని లేదన్నాడు, సర్లే అని ఇంకా నిదానం చేసుకుంటున్నా. ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్. ఇడ్లీ అయితే ఉడికినాయి చూడండి. ఇది అన్నం కూడా వండాను, తను మట్టుకే వండాను ఎందుకంటే క్యారేజ్ పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇంక నేను పొద్దుపూట ఇడ్లీ తింటే మధ్యాహ్నం దాకా తిన్నాను కాబట్టి మధ్యాహ్నం వండుకుందామని మా వారి బట్టికి అన్నం వండేసాను. ఇంక నలుగురికి 4 ప్లేట్లు ఇడ్లీ అయితే వండేసాను. పిల్లలు టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోతారు. నేను ఇంకా ఇడ్లీ తినేసేసి ఇంక నేను గడ్డికి వెళ్తాను, ఇంక మా వారు పనికి వెళ్తాడు. సో తను పనికి వెళ్ళినప్పుడైతే ఇద్దరం గడ్డికి అయితే కంపల్సరీగా వెళ్తాము. ఇడ్లీ అయితే ఉడికినాయి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇడ్లీ అయితే ఉడికినాయి కాబట్టి నేనైతే ప్లేట్లో ఒకటి తీసి పక్కనైతే పెట్టుకుంటున్నాను ఆవిరి పోవటానికి. ఇంటికాడ ఉండేపాటికి మా వారు కానీ తినాలంటున్నాడు. పనికి వెళ్ళేటప్పుడు అయితే అసలు పొద్దున్నే ఏం తినడు ఫ్రెండ్స్. ఇంటికాడ ఉంటే తింటాడు కానీ ఇంకాను ఇంక ఇడ్లీ కానీ అయినా అంటే ఇంక ఇడ్లీ అయితే తీసాను. ఇంకొకటి అయితే దీనికి ఇంకా గిన్నెలకు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇడ్లీ వచ్చేపాటికే ఇడ్లీ పాత్ర కాదు, ఇడ్లీ కుక్కర్ అంటే నేను రైస్ కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో వచ్చిన ఇడ్లీ ప్లేట్లు. సో ఆ రైస్ గన్లోనే నేను పెట్టి ఇడ్లీలు అయితే ఇడ్లీ మాత్రం బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ ప్లేట్లో. ఎందుకంటే స్టీల్ ప్లేట్లు కదా. మనం ఇడ్లీలు కూడా చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. అసలు ఇడ్లీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇడ్లీ ఉడికినాయి. ఇప్పుడైతే ఇంకా బాసనలు ఉన్నాయి గంటలు బయట పెట్టుకున్నాము. ఇంక నేను తోముతా ఉంటే మా అమ్మాయికి అడుగుతుంది, నేను వీడియో పెట్టానని నవ్వుతుంది మా అమ్మ వీడియో చూసి. సాయంత్రం పని చేసేది ఫ్రెండ్స్. బండి నుంచి రాగానే అంట్లుదేం గొడ్లు మాటేసిద్ది. చేతైన కాడికి కసువులు కూడా చిమ్మిద్ది, నేను వద్దన్నా చేసేది మాట. సో మా పెద్ద పిల్లకైతే ఏం రావు, మొత్తం ఏ పని చేయాలన్నా చిన్నపిల్ల చేసేది. ఇంకా నా చెయ్యి కొంచెం నొప్పిగా ఉందమ్మా అన్న అని చెప్పి అంట్లు కడుగుతానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది కాక ఇంకా రాత్రి అంట్లు పొద్దున్న టిఫిన్ చేసినట్టు చాలా ఉన్నాయి. ఇంకా మొత్తం అయితే కడుగుతూ ఉన్నాం కూర్చొని ఇద్దరము.
అంట్లు కడుగుతున్నాక కింద కూడా మొత్తం మాట్లాడాను. అన్నం మెతుకులు తింటా అరుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఉదయం అమ్మాయి స్కూల్కి వెళ్ళేదాకా నా పని ఇది ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ పిల్లలతో మీరు ఎలా చేసుకుంటారని నాకైతే తప్పకుండా నేనైతే ఇలా చేసుకుంటాను. సో ఇంక ఇది నా మాట, నా పని. చూడు మా పాప అయితే ఎలా కడిగిద్దో అంట్లు. వీడియోకి చూస్తుంది, ఏందో చెబుతుందని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. సో నా వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ అయితే చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు